శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. ఈ క్రోధీనామ సంవత్సరము సహజంగా 12 రాసుల వాళ్లకు కూడా ఎలా ఉంటుంది అనేటువంటి దాంట్లో పండుగ రోజు అందరికీ తెలియజేసుకున్నాం. కానీ అన్ని రాసుల వాళ్లకు కూడా చిన్న చిన్న ఇబ్బందులు Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesh Rao and the clinic name is Neocare Homeopathy. వాళ్లకు ఉంటాయి సమాజంలో. అవి పెద్దగా భూతద్దములో చూసుకొని ఇంకా జీవితంలో ఏదో అయిపోయింది, ఇంకా మాకు ఏమీ జరగదు, మేలు జరగదు, ఇప్పటికే చాలా ఇబ్బందులు పడుతూ వచ్చినాము ఇన్నేళ్ల నుంచి, ఒక్కొక్క రూపాయి ఎత్తిపెట్టుకుంటూ వచ్చి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాము, లేదా ఒక ఇల్లు కొనాలంటే కొనలేకపోతున్నాము, లేదా ఇంకేదైనా ఒక ఉపకృతి చేసుకోవాలంటే చేసుకోలేకపోతా ఉన్నాము, ఆడపిల్లలు ఉన్నారే పెళ్ళిళ్ళు ఎలా చేయాలి అని, ఉద్యోగము కొడుకు మంచిది వస్తే బాగుంటుందని, ఇలా అనేక రకాల ఆలోచనలతో ఉంటారు ప్రజానీకం. సహజం అది. అయితే అన్ని రాసుల వాళ్లకు కూడా చాలా అనుకూలముగానే ఉన్నది. చిన్న చిన్న లోపాలు ఉంటే దాన్ని ఏదో మామూలుగా సర్దిద్దుకోవచ్చు. ప్రతిదీ డబ్బుతోనే సమస్య కాదు. ముందు మానవత్వం అనేటువంటిది చాలా అవసరము సమాజంలో. దాన్ని చూసుకొని ముందుకు వెళ్ళాలి. అందువలన ఇప్పుడు ఈ రాశి ఫలాలు అన్నీ కూడా ఎవరెవరికి ఎలా ఉన్నాయి, ఏ రాశి వాళ్ళకి ఎలా జరగబోతుంది ఈ సంవత్సరం అంతా అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. జయోస్తు. సింహరాశి వారికి ఈ క్రోధీనామ సంవత్సరం అంతా కూడా ఎలా ఉంది అనేటువంటి విషయం మనం ఉగాది పండుగ నాడు రాజపూజ్యత అవమానాలు ఆదాయ వ్యయాలు చూసుకొని ఉంటారు. కానీ కొన్ని కీలకమైనటువంటి ఇవి చెప్పబోతున్నాను. ఎందుకంటే సింహరాశి వాళ్లకు మహాద్భుతముగా ఉన్నది. అనుకున్నటువంటి పనులు అనుకున్న సమయానికి చేసుకోవటము, మీరు ఎక్కడికి పోయినా లాభమే ఉంటుంది గాక, మీరు ఏది అనుకుంటే అది జరిగి తీరుతుంది గాక. ఈ సంవత్సరము మీరు ఆదాయం బాగుంది, అన్ని రకాలుగా అన్ని రంగాలుగా మీ వాక్కుకు ప్రాధాన్యత పెరుగుతుంది, మీ మాటకు విలువ పెరుగుతుంది, కీర్తి ప్రతిష్టలు వస్తాయి. అన్ని రంగాలలో ఉండేటువంటి వాళ్లకు కూడా యోగవంతముగానే ఉన్నది. సింహరాశి వాళ్లకు మీరు చెప్పిందే వేదం, మీరు ఏదనుకుంటే అది జరిగి తీరుతుంది గాక. కుటుంబ సభ్యులలో ఏదైనా మీ యందు గనక కొంచెము ఏదైనా మనస్పర్ధలు గనక ఉంటే తప్పకుండా సమిసిపోయేటువంటి విధానముగా ఈ సంవత్సరము ఉన్నది. అంతేకాకుండా దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యముతో ఉండేటువంటి వాళ్లకు తప్పకుండా ఆరోగ్యము పూర్తిగా బాగుంటుంది గాక. ఇక అనేక రంగాలలో ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. వ్యాపార రంగము కావచ్చు, రాజకీయ రంగము కావచ్చు. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళకైతే ఖచ్చితముగా పదవీ యోగం అనేటువంటిది ఉన్నది. డెఫినెట్గా పదవి మిమ్మల్ని వరించి తీరుతుంది గాక, అలా ఉన్నది. అన్ని రంగాలలో ఉండేటువంటి వాళ్లకు చాలా అంటే చాలా యోగవంతముగా ఉన్నది. ఏమైనా మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకొని ఒక్కసారి చూసుకోండి. ఏమైనా చిన్న చిన్న లోపాలు ఉంటే సరిదిద్దుకోండి. విజయ పథములో ముందుకు నడవండి అని తెలియజేస్తూ జయోస్తు. సింహరాశి వాళ్లకు ఈ ఉగాది పండుగ, క్రోధీనామ సంవత్సర ఉగాది పండుగ నుండి ఈ సంవత్సరం అంతా ఎలా ఉంది అనేటువంటి విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. మఖా నక్షత్రము 4 పాదాలు, పుబ్బా నక్షత్రము 4 పాదాలు, ఉత్తరా నక్షత్రము 1 పాదము కలిసి సింహరాశి. ఆదాయము 2, వ్యయము 14, రాజపూజ్యత 2, అగౌరవము 2 ఉంది.
సరే ఆదాయము తక్కువ ఉంది, వ్యయము ఎక్కువ ఉంది అంటే ఏదో ఉన్నతమైనటువంటి వాటికి ఖర్చు పెడతారు అనేటువంటిది ఉండాలి ఎప్పుడూ కూడా. ఆచారాలు పాటించటం అనేటువంటిది ఉంటుంది. వీళ్ళు గౌరవము అనేటువంటిది పొందుతారు సమాజములో, మంచి గౌరవమైనటువంటి స్థానములో నిలబెట్టడం జరుగుతుంది ఈ రాశి వాళ్ళను. వీళ్ళు మాట్లాడేటువంటి మాటకు విలువనిచ్చేటువంటి విధముగా సమాజములో వీళ్ళ మాటకు విలువ పెరుగుతుంది గాక. చాలా వరకు గృహలాభం, ఇల్లు కట్టించడము కానీ కొనడము కానీ జరుగుతుంది గాక. అలాగే ధనలాభము కూడా ఉంటుంది. శారీరకమైనటువంటి శ్రమ విపరీతముగా ఉండినా దానికి రెండింతలు మూడింతలు సంపాదన కూడా ఉంటుంది. సంపాదనకు తగినటువంటి ఖర్చు కూడా ఉంటుంది గాక. మరి ఖర్చు కావాలి అంటే ఏదో ఒక రకంగా సంపాదించాలి, ఉంటుంది, వస్తుంది. భోజన సౌఖ్యం, సమయానికి భోజనం చేయటం అనేటువంటిది జరుగుతుంది ఈ సంవత్సరం. స్త్రీ సౌఖ్యం అంటాడు. శుభకార్యాలలో జయము కలుగుతుంది. ఎప్పటి నుంచో కావాలి కాలేదు అని మానసికంగా బాధపడుతూ ఉండేటువంటి వాళ్లకు ఖచ్చితముగా శుభకార్యము జయం కలుగుతుంది. ప్రయాణ లాభం, ఎక్కడికి ప్రయాణమైనా లాభము పొందేటువంటి విధంగానే ఈ రాశి వాళ్లకు చాలా యోగవంతముగా ఉన్నది. అలాగే విద్యార్థులకు చాలా అంటే చాలా యోగవంతముగా ఉన్నది. సినిమా వాళ్లకు చాలా అనుకూలముగా ఉన్నది. మంచి సినిమాలు తీయటం చేయటం జరుగుతుంది, ప్రశంసలు అందుకుంటారు గాక. వ్యాపారస్తులకు కూడా చాలా అనుకూలముగానే ఉన్నది. ఇక కోర్టు పరమైనటువంటివి ఏమైనా సంబంధించినటువంటివి ఉంటే కొంతవరకు మీకు వాయిదాలు పడి మీకు అనుకూలముగానే వస్తుందిలే అనేటువంటి భావన కలిగేట్టుగానే ఉంటుంది. సూచన అప్పుడే తెలిసిపోతుంది వాయిదా పడినా కూడా. ఇక విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు వెళ్ళటానికి చాలా యోగవంతంగా ఉన్నది, వెళ్ళొచ్చు. ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చెయ్యండి, సఫలీకృతులు అవుతారు, ఏమీ ఇబ్బంది ఉండదుగాక. అన్ని రకాల యోగంగానే ఉన్నది అందరికీ కూడా. విపరీత రాజయోగం అనేటువంటిది సంవత్సరము చివరిలో మీకు రావటం జరుగుతుంది. ఒక రకంగా అది కూడా యోగవంతమే. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు ఇది బాగా వర్తిస్తుంది, విపరీత రాజయోగం అని. అందుకని ఏది ఏమైనా వ్యక్తిగతమైన జాతకాలు చూసుకోండి. ఇంకా మంచి ఇది జరగాలి అనుకునేటువంటి వాళ్లకు పార్వతీ పరమేశ్వరులను శివారాధన చేయండి, మీకు చాలా వరకు మేలు జరుగుతుంది అని తెలియజేస్తూ జయోస్తు.